అప్కమింగ్ ఎపిసోడ్లో రూప ముత్యాలకి కిడ్నీ అని చెప్పి డాక్టర్తో అంటుంది. అయితే తన కిడ్నీ ఇస్తున్నట్టుగా ఎవరికి చెప్పొద్దని చెప్పి డాక్టర్ చేత ఒట్టు వేయించుకుంటుంది. అలా అయితేనే కిడ్నీ ఇస్తానని చెప్పి రూప అంటుంది. అలాగే ముత్యాలు బ్లడ్ గ్రూప్ తనకి మ్యాచ్ అవడం, కిడ్నీ మ్యాచ్ అవడంతో డాక్టర్ కూడా ఒప్పుకుంటారు. ఇక రూపకి ఆపరేషన్ చేసి కిడ్నీ తీసి ముత్యాలకి కూడా కిడ్నీ పెట్టి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. బయట అప్పలాడ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక రేణుక అదంతా చాటుగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ బయటికి రాగానే అప్పలాడేమో చాలా కంగారుగా నా ముత్యాలకి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అడిగేసరికి ఆపరేషన్ సక్సెస్, ప్రాణాలకు ఎటువంటి డేంజర్ లేదు అని చెప్పగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పలాడు. నా ముత్యాలకి కిడ్నీ డొనేట్ చేసిన ఆ దేవత ఎవరో చెప్పండి డాక్టర్ గారు, మా కృతజ్ఞత చెప్పుకుంటా అని చెప్పి అప్పలాడు అంటూ ఉంటే, సారీ అండి అలాంటి డీటెయిల్స్ లీక్ చేయకూడదు, ఆ అమ్మాయి మాత్రం మనస్ఫూర్తిగా కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుందని చెప్పి డాక్టర్ అనేసరికి నా ఇంటి దీపాన్ని నిలబెట్టిన ఆ అమ్మాయికి ఆ దేవత ఎవరో తెలుసుకోవాలనుకోవడంలో తప్పులేదు కదా డాక్టర్ గారు అని చెప్పి అప్పలాడు అంటూ ఉంటే, ఆవిడ విషయం ఎవరికి చెప్పనంటేనే కిడ్నీ ఇస్తానని చెప్పి ఒప్పుకుంది అని డాక్టర్ అనేసరికి సరే అని చెప్పి అప్పలాడు ఒప్పుకుంటాడు. దాంతో ఇదంతా చాటుగా ఉండి రేణుక వింటుంది. ఇక ఆ కిడ్నీ ఇచ్చింది ఎవరో ఏంటో కావాలని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను కదా, దీన్ని నాకు ఫేవర్గా వాడుకుంటా నేనే కిడ్నీ డొనేట్ చేసినట్టుగా సృష్టిస్తా అని చెప్పి రేణుక అనుకుంటుంది. దూరం నుంచి ఇదంతా విన్న సుమన ఏమో డాక్టర్ గారు రూపని కిడ్నీ ఇచ్చిందన్న విషయం ఎవరికి చెప్పకుండా మంచి పని చేశారు అని చెప్పి అనుకుంటారు. అయితే ఇప్పుడు రూప కిడ్నీ ఇచ్చిందన్న విషయం బాగా దగ్గర దాచిపెట్టి ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాదు సుమనకి. నెక్స్ట్ రూప కూడా స్పృహలోకి వస్తుంది. సుమన రూప దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నా అమ్మ అని చెప్పి అడిగేసరికి అత్తయ్య ఎలాగుంది పిన్ని అని చెప్పి అడుగుతుంది. ముత్యాలకి ఎటువంటి డేంజర్ లేదంట, ప్రాణాలతో బయటపడిందంట, ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి ఇప్పుడే డాక్టర్ అన్నారు, అదిగో అక్కడే ఉన్నారని చెప్పి రూపకి వాళ్ళ అత్తయ్యని చూపించగానే రూప హ్యాపీగా ఫీల్ అయ్యి గతంలో ముత్యాలు తనతో ఎంతో ప్రేమగా చూసుకున్న ఆ మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ముత్యాలకి దూరం అవడానికి కారణమైన రోజు మొదటిసారి మళ్ళీ ముత్యాలను చూసినప్పుడు ముత్యాలు తన మీద కోపం చూపించిన రోజు మొత్తం కూడా గుర్తు తెచ్చుకొని మొత్తానికి అత్తయ్యని కాపాడాను, రాజుని కూడా కాపాడుకోవాలి, పిన్ని నన్ను రాజు దగ్గర తీసుకువెళ్ళు అని చెప్పి రూప అనేసరికి, అదేంటి రూప ఇప్పటికే నువ్వు కిడ్నీ డొనేట్ చేయడం వల్ల కనీసం 2 వారాలైనా రెస్ట్ తీసుకోమని చెప్పి డాక్టర్ గారు చెప్పారు, అసలు నిన్ను ఇంటికలా తీసుకెళ్ళాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు జైలుకి తీసుకెళ్ళమని ఎలా అంటావు రూప అని సుమన అంటూ ఉంటే, లేదు పిన్ని నేను రాజుని చూడాలి, రాజుని బయటికి తీసుకురావాలి, నన్ను తీసుకెళ్ళి పిన్ని నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి రూప అంటుంది. రూప బాధను చూసి సుమన ఓకే అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో రేణుక నర్స్తో, నర్స్ నువ్వు నాకు కనుక ఒక ఫేవర్ చేస్తే నా బంగారు గాజులు నీకు గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి రేణుక అంటుంది. సరే నా నర్సు ఏంటి ఫేవర్ అని చెప్పి అడగగానే రేణుక తన ప్లాన్ మొత్తం కూడా నర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో రూపని సుమన ఏమో జైలుకి తీసుకొని వెళ్ళడానికి డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అది చూసిన అప్పలాడు అమ్మ రూప ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే, నాకు బాగానే ఉంది మామయ్య గారు, అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి రూప అంటే సరే అని చెప్పి అప్పలాడు అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో మందారాన్ని చంపడం, రాజు ఆ మర్డర్ కేసులో ఇరుక్కొని ఇదంతా చూసి విజయంక దీపక్ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. మమ్మీ అసలు భలే జరిగింది, అసలు నేను విరూపాక్ష అత్తని వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటి, ఆ మందారం నన్ను వెతుక్కుంటూ రావడం ఏంటి, రాజు కూడా తన బ్యాడ్ లక్ని వెతుక్కుని తను రావడం ఏంటి, నేను మందారాన్ని చంపడం ఏంటి, రాజు ఆ మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఏంటి, అసలు ఎర వేయకుండానే సొరచాప చికెనంత హ్యాపీగా ఉంది, అసలు దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏంటి అదిరిపోయిందని చెప్పి దీపక్ విజయంక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తానికి నువ్వు మందారాన్ని చంపడం, ఇక రాజు ఆ కేసులో ఇరుక్కోవడం అంతా బాగానే ఉంది, కానీ నువ్వు ఏమాత్రం క్లూ లీక్ చేసినా ఈ కేసు నుండి నిన్ను కాపాడడం ఎవరి తరం కూడా కాదని చెప్పి విజయంక అంటూ ఉంటే, లేదు మమ్మీ నేను ఫుల్ క్లారిటీగా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో రాజు కూడా బయటకు రాలేడని చెప్పి దీపక్ అంటూ ఉంటాడు. సరే కానీ విరూపాక్షి సంగతి ఏంటని చెప్పి విజయంక అడిగేసరికి, విరూపాక్షి తప్పించుకుంది అమ్మ అని చెప్పి రాజు దీపక్ అంటూ ఉంటే,
కానీ విరూపాక్షి కనుక ఎలాగోలా తప్పించుకొని మామయ్య దగ్గరకు వచ్చి నిజం చెప్పిందంటే మన పని అయిపోతుంది అని దీపక్ అంటూ ఉంటే, ఇటు మీ మామయ్య దగ్గరకు వచ్చిన అటు అప్పలాడి దగ్గరికి వచ్చిన మొత్తం నిజమంతా తెలిసిపోతుంది, దాంతో మనం ఇరుక్కుపోతాము. కాబట్టి విరూపాక్షిని వెంటనే మనం మనసు చేత వెతికించి తీసుకొని రమ్మని చెప్పు అని విజయంకి అనేసరికి సరే అని చెప్పి దీపక్ వెంటనే వాళ్ళ మనసులకి ఫోన్ చేసి, విరూపాక్షి హత్య తప్పించుకుంది కదా, తను మాకు దొరకలేదు కాబట్టి తను ఎక్కడున్నా సరే వెతికి తీసుకొని రండి అని చెప్పి దీపక్ ఏమో రవడీలతో చెప్తూ ఉంటాడు. అప్పుడే సూర్యప్రతాప్ అక్కడికి రావడంతో దీపక్ విజయంగా మందారం చనిపోయిందని బాధతో ఏడుస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక సూర్యప్రతాప్ వాళ్ళిద్దరిని ఓదారుస్తూ ఉంటారు. మందారాన్ని పొట్టను పెట్టుకున్నాడు ఆ రాజు, ఇదంతా రాజు వల్ల జరిగింది. ఇప్పుడు మందారం కొడుకు ఏమైపోతాడో, తన అమ్మ లేక ఎంతలా ఏడుస్తున్నాడో ఏంటో, ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి విజయంగా అంటూ ఉంటే, నా కొడుకు అక్కడ ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు. మందార ఆత్మ శాంతించాలంటే నా కొడుకు నా దగ్గర ఉండాలి. అసలు మందార ఏం ద్రోహం చేస్తుందని ఆ రాజుగారు పట్టున పెట్టుకున్నాడు. నా కొడుక్కి తెలియని దూరం చేశాడు. మందార లేకుండా నేను బ్రతకగలను, కానీ నా కొడుకు బ్రతకగలడా? నా కొడుక్కి తల్లిని దూరం చేసిన రాజుగారు కనిపిస్తే వదలడు మామయ్య అని దీపక్ అంటూ ఉంటే, కంట్రోల్ దీపక్ అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటే, ఎలా కంట్రోల్ చేసుకోమంటావు మామయ్య, నా భార్య నాకు కాకుండా చేశాడు రాజుగాడు అని దీపక్ అంటూ ఉంటే, ఇప్పుడు రాజుని చంపినది మాత్రాన్ని మందారం మళ్ళీ తిరిగి రాదు. అలాగని రాజు చేసిన తప్పుకి ఊరికే వదిలేను, తనకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తా అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఆయన మందార ఆత్మ శాంతించాలంటే నువ్వు బాగుపడి నీ కొడుకుని మంచిగా చూసుకుంటే మందార ఆత్మ శాంతిస్తుందని చెప్పి సూర్యప్రతాప్ అంటాడు. సరే అని చెప్పి విజయమ్మకి వాళ్ళందరినీ బాత్ చేసి రమ్మని అంటూ ఉంటుంది. సరే అని చెప్పి సూర్యప్రతాప్ వెళ్తాడు. ఇక దీపక్ ఏమో 2 పిట్టల సంగతి అయిపోయింది, ఇక 3వ పిట్టని పెళ్లి చేసుకుంటే పని అయిపోతుందని చెప్పి అంటూ ఉంటే, ఆ రాజుగారి జైలు శిక్ష పడగానే పెళ్లి పనులు మొదలవుతాయి మమ్మీ అని దీపక్ అంటూ ఉంటాడు. ఇక నీకు ఎదురు లేదు దీపక్ అని చెప్పి విజయాంక దీపక్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో నర్స్ ఏమో అప్పలాడి వాళ్ళ దగ్గరికి వచ్చి, నీ భార్యకి కిడ్నీ ఇచ్చిన అమ్మాయి ఆ పక్క వార్డులో ఉంది, అయితే ఈ విషయం మాత్రం డాక్టర్ గారు చెప్పకండి, చెప్తే నా ఉద్యోగం పోతుంది అని నర్స్ అనడంతో సరే అని చెప్పి అప్పలాడి వాళ్ళు ఆ వార్డుకి వెళ్ళి చూస్తే అక్కడ రేణుక కనిపిస్తుంది. రేణుకను చూసిన అప్పలాడి షాకే, అమ్మ రేణుక, నా ముత్యాలకి నువ్వే నా కిడ్నీ ఇచ్చింది, నీ విషయంలో ఏనాడు కూడా నీకు మంచి చేయలేదు, అయినా నువ్వు మాకు సహాయం చేసావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలి రేణుక అంటూ ఉంటే, మామయ్య ఆ అత్తకి ఏం కాదని చెప్పి రాజుకి ధైర్యం చెప్పండి అని రేణుక అనేసరికి, నేను రాజుకి ఫోన్ చేసి చెప్తా అని చెప్పి ఇక వరాలు వాళ్ళ భర్త ఏమో రాజుకి ఫోన్ చేసి ముత్యాలు సేఫ్ అని చెప్పి అంటాడు. నెక్స్ట్ సీన్లో రూప రాజుని చూడడానికి జైలుకు వెళ్ళి జైలర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది. రాజు ఏమో అప్పటికే సమయానికి రేణుక అమ్మకి కిడ్నీ ఇచ్చి కాపాడిందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాడు. సడన్గా అక్కడ రూపని చూసిన రాజు ఏమో, అమ్మాయి గారు మీరు బాగానే ఉన్నారు కదా, మీకు ఏం కాలేదు కదా అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను రాజు అని చెప్పి రూప అంటూ ఉంటే, నేను ఏ రోజు కూడా ఇంతలా భయపడలేదు అమ్మాయి గారు, అసలు మీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది, మీ ఎంగేజ్మెంట్ ఎక్కడ జరుగుతుందా అని చెప్పి భయపడ్డాను, అమ్మ ఎక్కడ చనిపోతుందని చెప్పి చాలా భయపడ్డాను, కానీ సమయానికి రేణుక అమ్మ కిడ్నీ ఇచ్చింది కాబట్టి అమ్మ ప్రాణాలతో బయటపడింది. అవును అమ్మాయి గారు, మీ ఎంగేజ్మెంట్ ఏమైందని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు. అలాగే నేను ఏం మర్డర్ కూడా చేయలేదు అని చెప్పి అంటూ ఉంటే, నేను నీ భార్యని రాజు, నువ్వెలా మర్డర్ చేస్తావని నమ్ముతాను, అసలు ఏం జరిగింది చెప్పి రాజు అని చెప్పి అడిగేసరికి, మీకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, ఎలా అయినా సరే ఆపాలని చెప్పి నేను కంగారుగా వస్తూ ఉంటే దీపక్ గురించి మందార నాకు ఫోన్ చేసింది, మందారాన్ని వెతుక్కుంటూ వెళ్తే మందారాన్ని దీపక్ ఏమో పొడిచేశారు, వాళ్ళని పట్టుకుందామని చెప్పి వాళ్ళు వెనకాల పరిగెట్టి వెళ్ళేలోపు మందారాన్ని కాల్ చేశారు అని రాజు జరిగిందంతా చెప్తాడు. అయితే మరి మీ పెళ్లి చూపులు ఏమయ్యని చెప్పి రాజు అడిగేసరికి, మామయ్య వచ్చి మన ఇద్దరికి పెళ్ళైందని చెప్పి విషయాన్ని లీక్ చేయడంతో పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి రూప అనడంతో, నేను ఏ రోజు కూడా ఇంతలా టెన్షన్ పడలేదు అమ్మాయి గారు, అమ్మ ఎక్కడ చనిపోతుందో, మీకు ఎక్కడ ఎంగేజ్మెంట్ జరిగిపోతుందని చెప్పి తెగ టెన్షన్ పడ్డానని చెప్పి రాజు అంటాడు. సమయానికి అమ్మకి రేణుక కిడ్నీ ఇచ్చి కాపాడిందని చెప్పి రాజు అనేసరికి, ఏంటి రేణుక కిడ్నీ ఇవ్వడం ఏంటి రాజు అని చెప్పి సుమన అడుగుతుంటే, అవును చిన్నమ్మ, అమ్మకి 2 కిడ్నీలు పాడైపోయి వెంటనే కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయకపోతే అమ్మ చనిపోతుంది అన్నారు, సమయానికి రేణుక కిడ్నీ ఇచ్చి అమ్మని బ్రతికించింది అని చెప్పి రాజు అనేసరికి, రేణుక మీ అమ్మ కిడ్నీ ఇవ్వలేదు, రూపాయి కిడ్నీ ఇచ్చిందని చెప్పి సుమన అనేసరికి రాజు షాకే, ఏంటి అమ్మాయి గారు మీరు మా అమ్మకి ప్రాణభిక్ష పెట్టారా అని చెప్పి అంటూ ఉంటే, ప్రాణభిక్ష కాదు రాజు, ఇది నా బాధ్యత,
ప్రేమతో అత్తయ్యకి కిడ్నీ ఇచ్చాను, అత్తయ్యని కాపాడుకున్నాను, ఇక నిన్న కూడా కాపాడుకున్నాను, రేపు కోర్టులో ఎలాగైనా సరే నేను విడిపించి బయటికి తీసుకొని వస్తాను అని చెప్పి రూప అంటూ ఉంటే, కిడ్నీ ఇచ్చిన మొదటి రోజు ఇలా తిరిగితే ఎలా అమ్మాయి గారు, మీ ఆరోగ్యం ఏం కావాలి, మీరు ఆరోగ్యంగా ఉండడమే నాకు కావాలని చెప్పి రాజు అంటూ ఉంటే, నువ్వు జైలు నుండి క్షేమంగా బయటికి రావడమే నాకు కావాలి రాజు, నిన్ను త్వరలోనే బయటికి తీసుకొస్తా అని చెప్పి రూప అంటూ ఉంటే, ఈలోపు జైలర్ టైం అయిపోయిందని చెప్పి అనడంతో ఇక రూప బాధగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. చిన్నమ్మగారు రూపని బాగా చూసుకుందని చెప్పి రాజు అనడంతో సరే అని చెప్పి అంటారు. నెక్స్ట్ సీన్లో మందారం ఫోటోకి దండ వేసి దీపం పెడతారు. ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు. ఇదంతా రాజుగారి వల్ల జరిగింది, రాజుగారు మందారాన్ని బొట్టను పెట్టుకున్నాడని చెప్పి విజయంక అంటూ ఉంటే, అసలు మందారం ఏం తప్పు చేసిందని రాజుగారు ఎంత దారుణాన్ని బొరగొట్టాడని చెప్పి సూర్యప్రతాప్ సీరియస్ అవుతూ ఉంటే, నాకు ఎందుకో అన్నయ్య రాజు ప్రమేయం ఏం లేదనిపిస్తుంది ఇందులో అని చెప్పి చంద్ర అంటాడు. మరి సూర్యప్రతాప్ రాజు ఏ తప్పు చేయలేదని చెప్పి నమ్ముతాడా లేదని అప్కమింగ్